చేయడానికి చేసిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. దేని బిడ్డలు ఏమైనా మీ కృప అయినారు నాయన. పరిశుద్ధ ప్రతి బలహీనత మీరు తెలుసుకోవాలి వందనాలు. నిశ్చయముగా మీ సన్నిధి ఈ కాలేజీలో మీ సన్నిధిలో వచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడా ఈ దినం జరిగే కార్యక్రమం అంతా జయకరంగా మీ నామానికి మహిమకరంగా చూడొచ్చిన అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించారు. మరి ముఖ్యంగా ప్రభా నవీన సమర్థులకు తక్కువారు ప్రభావ ముందు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను పొందాలి. పొందాలి మీ దైవం మనుషుల దైవం జ్ఞానంలో వయసునందు ఎదిగి వడ్డీలు కృప రాయించు. అప్పుడు అలా పెంచాలో తగిన జ్ఞానం తల్లిదండ్రులకు రాయించు. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభావ. నూతన కృపల చేత నింపండి. దేవాస్తుతం తమను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. పరిశుద్ధులకి వందన తమకు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం అంతా జయకరంగా మీ నామానికే మహిమకరంగా తిరుగుతున్న అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించారు. ఇప్పుడు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్.
పరిహాసమాడదరు నాకు దూరము కాకు నాకు దూరము కాకు దేవా నా దేవా నన్ను విడువకు దేవా దేవా దుర్మార్గులు కట్టిన కట్టు ఎప్పుటియు కాడిమాన మోపులు తీటయు బాధించబడే వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను అలర్పరుచుకున్న ఉపవాసం కదా నీ ఆహారం ఆకలి కొనే వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి మొహము తప్పింపకుండాటయు దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నీవు చేసిన నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించు, నీ నీతి నీ ముందర నడుచు. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొదపెట్టగా ఆయన నేను అన్నానను. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దాన్ని ఆకలి కొన్న వారికి శ్రమపడి వాడిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించు, అంధకారంలో నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉడుకుచునుండు నీటి ఓట వలెను ఉండదు. ఈ వాక్య సారాంశం ఏంటంటే, భక్తి అంటే ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, తలబట్లు వేసుకోవడం, మోకాళ్ళు వేయటం అది కాదు. ఆకలి ఉన్న వారికి ఆహారం ఇచ్చుట, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చుట, ఇదే కదా నేను కోరుకునే ఉపవాసం అని దేవుని లెక్కలు కూడా సెలవిస్తున్నాడు. ఏదో మా చిన్న ప్రయత్నం. మరి దేవుడు ఈ కార్యక్రమం, ఈ యశోదయ ఫౌండేషన్ కార్యక్రమాన్ని ఆస్వాదించాలని దినదాభివృద్ధి ఇంకా అంటే నెలకు ఒక 2-3 ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాం. దేవుని చిత్తం అయితే మరి ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు అనేకం ఇంకా జరిగి మరలా మిమ్మల్ని అందరినీ కలిసి మీ అందరితో కలిసి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడి కృప చూపించాలని ఈ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేస్తారా? కరెక్ట్గా ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, అయినా మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన యేసయ్య అయ్యా, ఇదిగోనైనా ఈ దినం అయినా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ ప్రణాళిక ఎట్టిదై ఉన్నదో నాయన ఎరుగకు ఉన్నాము తండ్రి. నాయన ప్రభువా, అయ్యా నీ ప్రణాళికను బట్టి నాయన మమ్మల్ని నడిపింపు తండ్రి. అయ్యా నీ నడిపింపు నాయన ఈ రోజు ఇక్కడికి వచ్చేలాగా చేసింది తండ్రి. నాయన అయ్యా, ఇదిగో మాకు తోచినంత సహాయం నాయన మేము వీళ్ళకి చేయ విధంగా నాయన నీవు చేసినందుకు నాయన అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన పరిశుద్ధుడా, అయ్యా ఇదిగో మేము చేయి ఈ ప్రయాణంలో తొలి అడుగు వేస్తున్నాము తండ్రి. నాయన అయ్యా, ఇదిగో మా అడుగులుగా నాయన మీరు నాయన మీ మంచి ఉన్నత స్థానానికి నాయన తీసుకువెళ్ళాలని నాయన ఇటువంటి సేవా కార్యక్రమాలు నాయన మరెన్నో చేసి నాయన ఇదిగో నాయన నీ నామాన్ని ఘనపరిచే విధముగా నాయన మమ్మల్ని ముందుకు నడిపించాలని తండ్రి. నాయన స్తోత్రం నాయన నేను వేడుకొంచున్నాము తండ్రి. నాయన అదే విధంగా నాయన ఇదిగో నా కుటుంబ సభ్యులు నాయన మీరు జ్ఞాపకపరచుకోండి తండ్రి. అయ్యా, నవీన్ని శ్రవంతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా, వారికి ఇచ్చిన 2 బిడ్డల్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన.
అయ్యా ఇదిగో ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నాను ఆయన. పునీత్ రాజ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. అయా బిడ్డ స్కూల్కి వెళ్ళి వస్తున్న సమయంలో తన రాకపోకలయ్యందు నాయన మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా ఇదిగో నాయన పునీత్కి కొంచెం ఆరోగ్యం అంతగా బాగుండదు తండ్రి నాయన. ప్రభువ పరిశుద్ధుడ అయా ఇదిగో వాడికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంటున్నాను తండ్రి నాయన. స్తోత్రం నాయన. అయా ఇదిగో కమల్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కమల్ రాజ్కి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. అయా మా కుటుంబాన్ని నాయన మీ అరిచేతులతో దాచుకోనండి నాయన. అయ్యా ఇదిగో మా కుటుంబం మొత్తం నాయన నీ సేవా కార్యక్రమాలు చేస్తానాయన. మీ నామాన్ని గణపరిచే విధంగా నాయన మమ్మల్ని ఎన్నుకోండి నాయన. అయా ఇదిగో నాయన యశ్వత్తాయి ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించాలని నాయన. అయ్యా నాతో పాటు శ్యాంబాబు గారిని నాయన మీరు ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాన్ని ఆయన మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా మేమిద్దరం కలిసి చేస్తున్న చిరు ప్రయత్నాన్ని నాయన మీరు ఆశీర్వదిస్తారని నాయన. అయ్యా ఇదిగో నా చిన్న ప్రార్థన మీ పరలోక రాజ్యంలో పొందుపరుచుకోమని అతి వినయంగా ప్రవేశించిన వేడుకొంటున్నారు పరమ తండ్రి. తండ్రి టైంలో మీ తండ్రిలో మేము ఉన్నాము. మేము అనుకున్నా మీకు తెలుసుకున్నాయన మా పాస్టర్ గారు గత వారంలో తీసుకొచ్చి మీకు మేము ఏర్పడిస్తామని సమస్య చెప్పారు. ఇంతవరకు నా చదివిపోయిన మా ఊళ్ళో తెలుసు. త్వరగా వాళ్ళ యొక్క స్థితి తీసుకోవాలి. వాళ్ళు పాస్టర్ తెలుసుకున్న పాస్టర్ విధానాన్ని ఆశీర్వదించండి. వారు ఎక్కడెక్కడ ప్రార్థన చేసుకుంటారో ఆయన యొక్క గొడవలో ఈ పరిస్థితులను విజయవాడపై ప్రజోది పెట్టుకోవాలి. ప్రభావం తీసుకునేలా ఇదంతా కూడా మరి